స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి బలపరిచే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు గనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని గడపండి. దేవుణ్ణి మరి ప్రార్థనలో గోచాడండి, ఆయన బ్రతిమలాడండి, ఆయన స్తుతించండి, ఆయన కొనియాడండి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోహాను సువార్త 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు ఏమంటాడంటే, నా నామములో మీరు అడగండి, నా నామములో మాత్రమే మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. మరి ఆకాశం కింద వీయబడి ఏ నామములో మరి ఇవ్వబడదు, కానీ నా నామంలో మాత్రమే మీరు అడగండి. నన్ను అడిగితే నేను ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయగలిగితే మరి అడిగి పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇంకేమంటున్నాడంటే, మీ ఆశ పరిపూర్ణమగినట్లు అడగమంటున్నాడు. అలాగే మరి ఆయన దేవుని చిత్తానుసారంగా కూడా అడగమంటున్నాడు. మరి దేవునికి చిత్తం లేనిది, మరి ఇష్టం లేనిది మనం అడగకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా మనకు కావాల్సింది మరి ఆయన ఒకవేళ మనం అడగగలిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇంకేమంటాడంటే, ఆయన నీతిని రాజ్యాన్ని కూడా మనం ఎత్తగాలి. మరి అప్పుడు మనం ఏం అడగాలో అప్పుడు దేవుడు మనకి తెలియచేస్తాడు. కనుక మనం అవసరమైన ప్రతిదీ కూడా యేసు ప్రభుని అడిగి పొందుకునే వారిగా ఉండాలని మీకు తెలియచేస్తూ, అది ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, మరి వ్యాపారంలో నష్టం లాభాలు కావచ్చు, ఏదైనాను సరే మరి యేసు నామములో మాత్రమే అడగండి, మరి మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తానని వాగ్దానం చేస్తారు. ఎంత గొప్ప దేవుడు! గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మరి ప్రార్థన చేయాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానానికి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, రోడ్డు మార్గం ఎంత చదువుతున్నారో వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి. నా నామమున నన్ను ఏమడిగినా చేస్తానని వాగ్దానం చేసావు ప్రభు. అనారోగ్యంలో ఉంటే ప్రభు ఆరోగ్యం దయచేయండి. నేనా నష్టాల్లో ఉంటే ప్రభు వారిని నష్టాలు పూడ్చండి ప్రభు. కలహాలకు నేనా కష్టాలు ప్రభు, నేను అలాగే శ్రమలు, పోరాటాల్లోంచి ప్రభు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి, నీ సన్నిధికి వచ్చిన వారు ప్రభు, నీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ శుద్ధులయ్యారు ప్రభు, స్వస్థపరచబడ్డారు తండ్రి. నీకు వందన, విడిపించబడ్డారు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు, ప్రతి ఒక్కరినే మీరు కనికరించమని, కృప చూపించమని, చదువుకునిచున్న బిడ్డలకు తోడేయండి. ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే ప్రభు, ఏ వ్యాధి చేతనైనా సరే, డిప్రెషన్ కావచ్చు, బీపీ, షుగర్లు కావచ్చు, రకరకాలైన గుండె జబ్బులతో బాధపడుతున్న ఈ ప్రజలందరినీ మీరు విడిపించమని ప్రార్థిస్తూ, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభా ఈ దినం ప్రభా ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకున్న బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఇన్ని దయకిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. మరి ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరిచారు కనుక ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.